జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముచ్చంపేట కొండగట్టు గీత కార్మిక సొసైటీ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 376 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాపన్నగౌడ్ విగ్రహానికి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మల్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బత్తిని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ గొప్ప బహుజన యోధులని, ప్రజల కోసం పోరాడిన ఆయన సేవలు, త్యాగాలు చిరస్మరణీయమని కొనియాడారు. పాపన్నగౌడ్ ఆశయాలను నేటి తరానికి తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ్ సంఘం నాయకులు గుర్రం మల్లేష్ గౌడ్, పంజాల మల్లేశం గౌడ్, పులి ఆంజనేయులు గౌడ్, పంజాల మధుగౌడ్, బొల్లాల మనోజ్ గౌడ్ తో పాటు గౌడ్ సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు ముత్యంపేట కొండగట్టు గౌడ సంఘం ఆధ్వర్యంలో శ్రీ స్వతంత్ర సమరయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న 376వ జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. తన ఆశయాలను, బహుజనుల కోసం పోరాడిన లక్ష్యాన్ని మా గౌడ సంఘం సోదరులు, గౌడ కులస్తులు అంటిపెట్టుకుని ఆనాటి నుంచి ఈనాటి దాకా అదే పోరాటం, అదే బహుజనుల కోసం పోరాటం. తన ఆశయ ఏదైతే పెత్తందారుల మీద పోరాడిండో ఆ ఆశయాలను ఇప్పటికీ మేము మా గౌడ కులస్తులు కొనసాగిస్తున్నారు. ఇదే విధంగా ఎప్పుడు ఈ కొండగట్టు గౌడ సంఘ ఆధ్వర్యంలో ఇలాగే ఘనంగా జయంతి, వర్ధంతిలు సర్దార్ పాపన్న జయంతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ తెలంగాణ ప్రభుత్వానికి ట్యాంకు బాండ్ మీద ఎన్నో ఏళ్ల ఆశ మా గౌడ సంఘ కుటుంబ సభ్యులది. మా ఆశయం ఈరోజు ట్యాంకు బాండ్ మీద సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం ప్రతిష్టాపన చేయడం మాకు అందరికీ చాలా గర్వకారణము. జై సర్దార్ సర్వాయి పాపన్న.